యాక్సెస్ లేకపోవడం అగ్రెసివ్నెస్. నా మాటేనండి, యాక్సెస్ లేకపోవడం అంటూ ఏమీ లేదు. ఆర్టీసీ కార్మికులందరినీ ఇంటికి పిలిచి భోజనం పెట్టి వాళ్ళ సమస్యల మీద మాట్లాడి కేసీఆర్ గారు పంపించిన రోజులు ఉన్నాయి. ఆశా వర్కర్లను ప్రైవేట్ భవన్కి పిలుచుకొని మాట్లాడి భోజనం పెట్టి వాళ్ళతో తిని వాళ్ళ సమస్యలు పరిష్కరించిన రోజులు ఉన్నాయి. హోమ్ గార్డ్స్ కానీ, అంగన్వాడీ, సింగరేణి కార్మికులు. ఈ విషయం కూడా నేను క్లారిఫై చేయాలి. అసలు గద్దర్ గారు వచ్చినట్టు మాకు ఎవరికి తెలియదు. గద్దర్ గారు కనీసం మాకు ఎవరికన్నా చెప్పో చేసో వచ్చుంటే అయిపోయేది. అసలు వారు వచ్చిన విషయం ఎవరికి తెలియదు. తర్వాత ఆ ఫోటోలు ఆయన వెళ్ళిపోయినాక ఫోటోలు బయట పెట్టారు. అదంతా అది కూడా కావాలని కుట్రపూరితంగా చేసింది. వినండి, నేను ఒక మాట అంటాను ప్లీజ్. గద్దర్ గారి విషయంలో నేను క్లారిఫై చేయాలి. గద్దర్ గారికి నేను దగ్గర, గద్దర్ గారికి మా క్రాంతి దగ్గర, గద్దర్ గారికి రమేష్ హజారే సీఎం గారి పిఆర్ఓ దగ్గర. మేము ఇంతమంది ఉంటాం. ఆయన అనుకుంటే మాకు ఒక ఫోన్ కొడితే మేము మాట్లాడతాం. అప్పుడప్పుడు మాకు ఫోన్ చేస్తుండే గద్దర్ అన్న, ఫోన్ చేస్తుండే ఏం నడుస్తుంది అది ఇదని మాట్లాడుతుండే. అంటే మాకు ఎవరికి ఫోన్ చేయలేదు, ఎవరికి చెప్పాలి కేసీఆర్ గారిని కలుస్తారంటే మేము ఏదో చేసేవాళ్ళం కదా. ఎన్నడూ అటువంటిది లేదు. ఆయన మాకు ఒక మాట చెప్పలే. ఆయన ఎప్పుడు వచ్చిండో, అక్కడ ఎప్పుడు కూర్చున్నాడు ప్రగతి భవన్ బయట, ఆ ఫోటో ఎవరు తీసిర్రు ఏందో అసలు మాకేం తెలియదు. ఒక మాట మాకు ఆనాడు ఎమ్మెల్యే క్రాంతి గారు కానీ, నేను కానీ, రమేష్ హజారే కానీ, ఇంకా చాలామంది మా నిరంజన్ అన్న దగ్గరని, జగదీష్ అన్న దగ్గరని, చాలామంది దగ్గర అందరికి పట్టప్పుడు ఫోన్లు చేసి మాట్లాడుతుండే ఆయన. మరి ఆ సందర్భంలో మాకు ఎవరికి కలవాలంటే మీ అందరికి ఎందుకు ఫోన్ చేయాలి? డైరెక్ట్ గా వచ్చే సిస్టమ్ ఉంటే బాగుంటుంది కదా. మిగతా రాష్ట్రాల్లో మీరు చూసారు, ఢిల్లీలో మీరు చూసారు, మిగతా ఉత్తరప్రదేశ్లో ఎక్కడ సీఎం కలవాలని ఈజీ. ఒక తెలంగాణలో ఎందుకు అంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్ చేశారు? అంటారు రేవంత్ రెడ్డిని మేము 5 సంవత్సరాల్లో అసలు కేసీఆర్ కలవలేదు, రేవంత్ రెడ్డిని 5 నెలల్లో 5 సార్లు కలిసామంటారు. ఎవరు అంటున్నారు? నర్సిరెడ్డి ఎమ్మెల్సీ, అలుగుబెల్లి నర్సిరెడ్డి. అంత పని లేకుండా ఫ్రీ ఉన్నాడు ముఖ్యమంత్రి అని అర్థమవుతుంది. అంత పని లేక ఫ్రీ ఉన్నాడు ముఖ్యమంత్రి అనేది అర్థమవుతుంది. పాలన మీద దృష్టి పెట్టకుండా వీళ్ళని కలిసి వాళ్ళని కలిసి పిఆర్ స్టంట్లైన చేస్తున్నాడు అని అర్థమవుతుంది. నేనేమంటున్నా, కలిస్తే తప్పు ఒప్పని నేను మాట్లాడతాను. కలవడం గురించి నేను మాట్లాడతాను. ఆనాడు ఉద్దేశపూర్వకంగా చేసి ఇటువంటి కొన్ని సంఘటనలను చెప్తా ఉన్నా. నేను మాకే ఫోన్ చేసి గద్దరన్న కలవాలని నేను అంటలే. మేము అందరం దగ్గరే కదా. ఒక మాట మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము ఏర్పాటు చేస్తాం కదా. ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్లో ఆ రోజు ఉన్నారా లేరా, వారి షెడ్యూల్ ఏంది, వారి జిల్లాలకు పోయినరా, వారి నియోజకవర్గానికి పోయినరా, లేకపోతే ఏదైనా రివ్యూ కార్యక్రమం పెట్టుకున్నారా, సచివాలయం ఏం తెలియదు కదా. ఇప్పుడు మీరు ఉంటారు భారత్ గారు, మీరు నన్ను కలవాలనుకున్న ఒక మాట నాకు చెప్తే నేను వద్దంటనా కాదంటనా. సో అది కావాలని చెప్పి మమ్మల్ని బదనాం చేయడానికి చేసిందేమో. బయట వాళ్ళు కాదు, ఎమ్మెల్యేలకు మంత్రులకు అపాయింట్మెంట్ లేదు. తప్పండి. ఈటల రాజేందర్ కూడా ఆరోపించారు కదా చాలా బయటకు వచ్చిన తర్వాత. చాలా సార్లు మేము ఏడ్చిన సందర్భాలని మాలో మేము అని చెప్పి. ఎందుకు ఏడ్చింది ఈటల రాజేందర్ గారు? అదే ఆయనకి ఏమైందని ఏడ్చింది? అపాయింట్మెంట్ లేకుండా ఉన్న సిచ్యువేషన్ లో నేను గంగల కమలాకర్ అనుకున్నామని కూడా ఆయన చెప్పారు కదా. ఆ రోజు కూడా ఈటల రాజేందర్ గారు వీళ్ళంతా కలవడానికి వచ్చిన రోజు కూడా కేసీఆర్ గారు వేరే పనిలో ఉండడం వల్ల కలవలేకపోయారు. తెల్లారి కేటీఆర్ గారు మాట్లాడారు, మేము అందరం మాట్లాడాం. మళ్ళీ ఎప్పటికైనా పని చేసుకుంటూ పోయినాం, అంతే తప్ప అది పెద్ద విషయమే కాదు. కొన్ని వాటిని కావాలని చెప్పి భూతద్దంలో పెట్టి చూసి మమ్మల్ని బదనాం చేసేది తప్ప మా మంత్రులైనా పార్టీ మంచి నాయకుల్ని కోల్పోయింది కొంత ఈ కారణంతో అని చెప్పి కొద్దిమంది నాయకులు. అంటే ఇవి కారణాలని లాంటి వ్యక్తులు కోల్పోయింది. నేను ఒక మాట అడుగుతా భరత్ గారు, మరి ఈటల రాజేంద్ర మేమేం తప్పు చేసినాం? మీరు గమనించాలి, ఆనాడు దామోదర్ రెడ్డి లాంటి వ్యక్తి కమలాపూర్లో మాజీ మంత్రి, అక్కడ ఆయన ఎమ్మెల్యే, ఆయన కంచుకోట కమలాపూర్, మన కరీంనగర్ జిల్లా, మీకు తెలుసు. అక్కడ ఈటల రాజేందర్ గారికి సంబంధం లేదు. ఆయన గజ్వేల్ ఇటువైపు ఉండేటటువంటి వ్యక్తి, హైదరాబాద్ బేస్డ్ ఉండే వ్యక్తి. ఆయన తీసుకొని పోయి అక్కడ పెట్టి ఎమ్మెల్యేని చేసి, తర్వాత ఫ్లోర్ లీడర్ని చేసి, ఆయన గుర్తింపుని తీసుకొచ్చి, ఆయనను 2 సార్లు మంత్రిని చేసి, ఆయన మెడికల్ కాలేజ్ పెట్టుకోవడానికి అవకాశాలు ఇచ్చి, ఆయనకి ఇంకా అనేక రకాలైనటువంటి పనులు చేశారు కదా. నా మాటిని నా తర్వాత ఇంత పెంచుకుంటూ ఆయనను పోయింది కేసీఆరే కదా. ఎన్ని సంవత్సరాలు పెంచిండు? 2 దశాబ్దాలు పైగా ఆయనను పెంచింది కేసీఆరే కదా. మరి మీరు తప్పులు చేసి, మీరు మనసులో ఏవో పెట్టుకుని, మీరు వేరే రకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఇవాళ కేసీఆర్ గారి మీద నిందలు. గులాబీ జెండాకు ఓనర్లు మేమే అన్నది కోపం వచ్చిందా? అంటే కోపాలు తాపాలు ఏం లేవు. డెఫినెట్గా ఎవరైనా పార్టీ లైన్లో ఉండాలి. పార్టీ మళ్ళీ అటువంటి వాళ్ళకు వేస్తే వెల్కమా? అది నేను ఎట్లా చెప్పగలుగుతా. కానీ రాజేంద్ర అన్న విషయంలో నేను అనేది ఒకటే, రాజేంద్ర అన్న విషయంలో రాజేంద్రకి ఏం అన్యాయం జరగలేదు. మేము అందరం ఆయనకు దగ్గరగా ఉంటుంటిమి, అందరం క్లోజ్గా ఉంటుంటిమి, ఒక కుటుంబం లెక్క కలిసిమెలిసి ఉంటుంటిమి. ఆయనకి ఏం అన్యాయం జరగలేదు. చిన్న విషయాలు ఆయన పెద్దగా చేసుకొని ఆ రకంగా గ్యాప్ పెంచుకుంటూ పోయింది. మీరు కూడా అగ్రెసివ్గా క్యాంపెయిన్ చేశారు. తప్పదు కదా, పార్టీ కదా. బాలకృష్ణ కోసం చేసిన నేను నిలబడ్డానా హుజరాబాద్లో? డెఫినెట్గా నా పార్టీ ఆదేశించినప్పుడు నువ్వు పోయి ఈ మండలంలో ఇన్ఛార్జ్ ఉండు, పని చేయి అన్నప్పుడు అవతల దిక్కు ఎవరున్నా డెఫినెట్గా నేను నా పార్టీ పాలసీ, నా నాయకత్వం, అధినాయకత్వం నాకు అప్పచెప్పిన బాధ్యత నెరవేర్చడానికి నేను కష్టపడతాను. ఈ విషయంలో మీ మీద ఒక విమర్శ ఉంది.